కరీంనగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లూరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా గత 30 సంవత్సరాల నుండి ఏకదాటిగా శివమాలలు ధరిస్తూ 41 రోజులు ఉపవాస దీక్షలు శివనామ స్వరాలు వినిపిస్తూ గ్రామాలలో ఎంతో సందడిగా ఉండేది. చివరి రోజు కమ్మరి భూపాలాచారి యాదిరెడ్డి వారి మిత్ర బృందం సుమారు 50 మంది స్వాములుగా పాగా దర్శనం ప్రతి ఏటా శివరాత్రి రోజు శ్రీ శైల మల్లన్న దర్శించుకోవడానికి శివస్వాములు వస్తుంటారు. పాగా దర్శనం ఎంతో ప్రాముఖ్యత ఉంది. పాగా అంటే వంశపారంపరంగా రాత్రి 12 గంటలకు విద్యుత్ లైట్లు ఆఫ్ చేసి ఒకే కుటుంబీకులు మల్లన్న గోపురంపై ఎక్కి ఎలాంటి వస్త్రధారణ లేకుండా నగ్నంగా దారం చుడతారంట. గోపురం చుట్టూ అలా తిలకిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంట. ఇది తిలకించడానికి భక్తులు వేచి చూశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు సర్పంచ్ సేవ్యా నాయక్, జగన్ సత్యనారాయణ, టి నరేష్, ఎండి జాంగీర్, పి చిట్టయ్య, వి మహేందర్ భక్తులు పాల్గొన్నారు. వాళ్ళ మమ్మీ పేరు వచ్చేసి లక్ష్మి అని చెప్తా ఉన్నారు. వాళ్ళ మమ్మీ గారు ఎక్కడన్నా कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम गणपतये नमः। ओम गणपतये नमः। ओम गणपतांतिकाय नमः। ओम गणपतांतिकाय नमः। ओम मूर्ताय नमः। ओम मूर्ताय नमः। ओम मूर्तलिंगाय नमः। ओम हिरण्याय नमः। ओम हिरण्याय नमः। ओम हिरण्यलिंगाय नमः। ओम हिरण्यलिंगाय नमः। ओम सुवर्णाय नमः। ओम स्वर्णाय नमः। ओम सुवर्णलिंगाय नमः। ओम स्वर्णलिंगाय नमः। दिव्याय नमः। ओम दिव्याय नमः। ओम दिव्यलिंगाय नमः। ओम दिव्यलिंगाय नमः। ओम भवाय नमः। ओम भवाय नमः। ओम भवलिंगाय नमः। ओम भवलिंगाय नमः। ओम सर्वाय नमः। ओम सर्वाय नमः। ओम सर्वलिंगाय नमः। ओम सर्वलिंगाय नमः। ओम शिवाय नमः। ओम शिवाय नमः। ओम शिवलिंगाय नमः। ओम शिवलिंगाय नमः। ओम ज्वलाय नमः। ओम ज्वलाय नमः। ओम ज्वललिंगाय नमः। ओम ज्वललिंगाय नमः। ओम आत्माय नमः। ओम आत्माय नमः। ओम आत्मलिंगाय नमः। ओम आत्मलिंगाय नमः। ओम परमाय नमः। ओम परमाय नमः। ओम परमलिंगाय नमः। परमलिंगाय नमः। మామూలు నేను చెప్పకూడదు. चंद्रशेखर चंद्रशेखर रक्षमा संसार सर्वदष्टानां जन्तूनां अविवेकिनां चंद्रशेखर पादात्मस्मरणं परमौषधं रुद्रं पशुपते स्थानं नीलकण्ठ उमापते नमामि शिरसा देवो किन्यो मृत्यो करिष्यते आत्मात्मं गिरिजावते सहचर प्राण शरीरं गृहं पूजते विषयोग भोग रचना निद्रा समाधि स्थिति संचार प्रदयो प्रदक्षिण तिथि सूत्राणि सर्वागिरो यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनं करचरण कृतं वा कर्म वाक्याय जव्वा शयननयन जव्वा मानव संवापराधं वेतमवीतं वा सर्वमेतस्य वस्व जय जय करुणादे श्री महादेव शंभो।
మొత్తము దర్శనం అయితే ఈడ 12 కాగానే బాగా చూసి మళ్ళా తీస్తారు. Right. Right. अल्लाह बुलाया हो टर्निंग में रुका था. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. हर हर महादेव. हर हर महादेव. మేము గత 41 రోజులుగా శివదీక్ష మండల దీక్షలో కొనసాగుతున్నాము. షాదునగర్ పూర్వము మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా షాదునగర్ నియోజకవర్గం కుందుర్గు చౌదరిగూడెం ఉమ్మడి మండలాలకు సంబంధించినటువంటి, అట్లాగే షాదునగరు, పరిగి, నవాపేట మండలము, పూడూరు మండలము, కుల్కచల్ల మండలము, చౌడాపూర్ మండలము, దాదాపు ఒక 13 మండలాల శివస్వాములందరితో కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరము సుమారుగా 2000 పైచిలకు స్వాములు మాలాధారణ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో. మొన్న మేము ఒక 15 రోజుల క్రితము శివస్వాములందరూ 500 మంది శివస్వాములతో పెద్ద ఏలికిచల్ల నుంచి శ్రీశైలం వరకు మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారుగా 480 నుంచి 500 మంది శివస్వాములు పాల్గొనడం జరిగింది. అత్యంత వైభవంగా ఈ యొక్క మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. మహాపాదయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి దాతలందరూ సహకరించి వారికి మధ్యాహ్న భోజన వసతి, సాయంత్రం అల్పాహార వసతి, వారందరూ కూడా అన్నదాతలుగా ఉన్నందుకు వారందరికీ కూడా మా శివస్వాములందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా యొక్క శివదీక్ష ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు మేము శివస్వాములందరం కూడా చివరి దశలో జ్యోతిర్ముడులు ధరించి స్వామివారి సన్నిధికి చేరుకోవడం జరిగింది. రాత్రి అందరం కూడా ఈ యొక్క జ్యోతిర్ముడులు ధరించి ఈరోజు ఉదయం బయలుదేరి మాకు ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శివదీక్షకు సహకరిస్తూ ప్రతి విషయంలో కూడా అండగా ఉంటున్నటువంటి సేవాలాల్ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సేవియా నాయక్ గారు ప్రస్తుతం వారు సర్పంచ్గా కొల్లూరుకు సర్పంచ్గా కొనసాగుతున్నారు. వారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శివదీక్షకు అండదండలుగా వారు ఉంటున్నారు. అట్లాగే వారు గతంలో కూడా చాలామందికి 100 మందికి సొంతంగా బట్టలు ఇప్పించి శివదీక్ష మాలాధారణ చేయించేసేసి అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహింపజేయడం జరిగింది. అలాంటి మహానీయులు చాలామంది ఉన్నందుకే ఈ యొక్క శివదీక్ష దినదినాభివృద్ధి చెందుతుంది. కనుక మనమందరం కూడా ఈరోజు శివదీక్ష ద్వారా శ్రీశైలం చేరుకోవడం జరిగింది. ఈరోజు రాత్రి 10:30 సమయంలో పాగా అలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గర్భగుడిలో. గర్భగుడి పైన ఉన్నటువంటి నవనందులకు 365 రోజులు ఒక కుటుంబం వారు నేచినటువంటి బట్టను తలపాగగా చుట్టి ఆ పాగాలంకరణ కార్యక్రమం విశేషంగా అద్భుతంగా ఉంటుంది. శివస్వాములందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమం అనంతరము స్వామివారు అందరూ కూడా శివస్వాములందరూ కూడా పాగాలంకరణ దర్శనం చేసుకున్న తర్వాత శివదీక్ష విరమణ కార్యక్రమము, మాల తీయడం కార్యక్రమం త్రిపల వృక్షం క్రింద స్వామివారి సన్నిధి ప్రక్కన రుద్రమల్లకార్జున స్వామి దేవాలయం సమీపాన ఈ యొక్క మాల విరమణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ అత్యంత వైభవమైనటువంటి మహా పుణ్యమైనటువంటి శివదీక్షను ఎవరు ఆచరిస్తారో ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సిరి సంపదలు ఇస్తున్నాడు. స్వయంగా మేము శివదీక్ష స్వాములను అడుగుతుంటాం అప్పుడప్పుడు గురుస్వాములుగా.
మీరు ఎందుకొరకు దీక్ష తీసుకోవడం జరిగింది అని. దానికి సమాధానంగా వాళ్ళు కోరికలు ఏవైతుంటుందో వాళ్ళు మా ముందర పెడుతుంటారు, అవి స్వామివారికి నివేదిస్తుంటాం. అయితే ఎవరైతే దీక్ష స్వీకరించారో ఇప్పటి వరకు ఖచ్చితంగా అన్నీ కూడా నెరవేరినాయి. సంతాన కొరకు ఎంతమైంది అయితే శివదీక్షను స్వీకరించినో ఇప్పటి వరకు ఖచ్చితంగా దీక్ష మాలాధారణ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అభయహస్తంతో సంతానవంతులు అయినరు స్వామి. ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్నాయన్నీ జరుగుతుంటాయి. చాలామంది కోరికలు లేకుండా భగవన్నామ స్మరణ కోసం కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంటారు స్వామి. దినదిన అభివృద్ధి చెంది ఈ యొక్క అత్యంత వైభవమైనటువంటి శివదీక్ష మున్ముందు పెద్ద ఎత్తున కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శివస్వాములందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హర హర మహాదేవ్, శంభో శంకర, 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 హర హర మహాదేవ్. శంభో శంకర.